హాయ్ అండి, వెల్కమ్ టు కార్ఖానా రుచులు. ఇవి మన ఇంటి రుచులు. మిరపకాయతో బజ్జీలు వేయడం చూసింటారు, అలాగే స్టఫింగ్ చేసి బజ్జీలు వేయడం చూసింటారు. ఇవాళ మనం కొత్తగా ట్రై చేద్దాము, అదే మిర్చి సమోసా. రెసిపీలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేసుకోండి. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు మైదా తీసుకుందాము. అందులో సాల్టు అలాగే కాచిన నెయ్యి వేసి కలుపుకుందాం. ఇప్పుడు సరిపడా నీళ్లు వేసుకొని చపాతీ పిండిలా మెత్తగా కలుపుకుందామండి. దీన్ని మెత్తగా కలుపుకున్నాము. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. ఇందులో ముందుగా ఇంగువ వేస్తున్నాను. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, 1 స్పూన్ ధనియాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసి ఎర్రగా అయ్యేదాకా వేపుకుందాము. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకుంటున్నాను. ఇవి నేను 3 గంటల పాటు నానబెట్టినానండి. ఇది మంచి స్మెల్ వచ్చేదాకా వేపుకుందామండి. ఇందులో కొద్దిగా సాల్టు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, 1.5 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి వేసి కలుపుకుందాం. ఇప్పుడు సోంపు పొడి వేసి ఇంకోసారి కలుపుకుందాం. 2 మీడియం సైజు బంగాళదుంపలను ఉడకపెట్టుకొని మ్యాష్ చేసుకొని ఇందులో వేసుకుందామండి. చివరిగా కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బజ్జీ మిర్చీలు తీసుకొని చాకుతో ఇలా కాట్లు పెట్టుకుందాము. అలాగే లోపల ఉన్న గింజలన్నీ తీసేసుకుందాం. ఇప్పుడు పక్కన పెట్టుకున్న స్టఫింగ్ మిశ్రమాన్ని తీసుకొని ఈ కాట్లు పెట్టుకున్న మిర్చిలో మొత్తం ఫిల్ చేసి పెట్టుకుందామండి అన్నిట్లో. ఇప్పుడు పక్కన పెట్టుకున్న పిండిని పెద్ద సైజులో రుద్దుకోవాలండి. రుద్దుకున్నాక చాకుతో ఇలా 1 ఇంచు కట్ చేసుకుందామండి, సన్నగా పొడుగ్గా. దీనిపైన నీళ్ళతో తడి చేసుకుందాము. తర్వాత ఇందులోంచి ఒక లేయర్ తీసుకొని పక్కన స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదండి మిర్చి, దానికి ఇలా నేను చూపించిన విధంగా చుట్టుకోవాలండి. ఇలాగే అన్నిటినీ చుట్టేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఒక 15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసుకొని హీట్ చేసుకుందాము. ఇది ఎక్కువ హీట్ చేయకండి. ఆయిల్ని ఎక్కువ హీట్ చేసేసుకుని ఇది కాల్చేసుకున్నామంటే ఇది పైనంతా మాడిపోయి లోపల కాలదండి. అలాగే మిర్చిని ఎక్కువ కాల్చుకోకుండా తీసేయాలండి మధ్యలో. ఇప్పుడు ఆయిల్ని ఇంకా హీట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఈ మిర్చిని అందులో వేసి కాల్చుకుందాం. ఇది గోల్డెన్ కలర్ రాగానే దించేసుకుందామండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మిర్చి సమోసా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకో రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.